జ్ఞాని అయినటువంటి సొలొమోను మనకు తెలియజేస్తాడు. ఇందులో ఉన్నటువంటి విషయాలను మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు 3వ అధ్యాయము 5 నుండి 6 వచనాల్లో హృదయపూర్వకమైనటువంటి విశ్వాసం అనేటువంటి అంశం గురించి మాట్లాడుతుంది. హృదయపూర్వకమైనటువంటి విశ్వాసం 5-6 వచనాల్లో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని వ్రాయబడి ఉన్నది. ఇది క్రైస్తవ జీవితానికి మూల స్తంభం వంటి ఒక ఉన్నతమైనటువంటి వాక్యం. ఇందులో వివరణలు మనం గమనించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు 2 లోతైనటువంటి పాయింట్లని మనం ఆలోచన చేయవచ్చు. ఒకటి, స్వబుద్ధిని ఆధారం చేసుకోకపోవడం. అంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక వ్యక్తి దేవుని పట్ల నమ్మిక ఉంచినప్పుడు ఆ వ్యక్తి తన యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా తన జీవితాన్ని కొనసాగించాల్సినటువంటి వాడై ఉన్నాడు. ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మానవులమైనటువంటి మన యొక్క తెలివితేటలు పరిమితమైనవి. మనకు కేవలం వర్తమానం మాత్రమే తెలుసు, కానీ దేవునికి భవిష్యత్తు తెలుసు. కాబట్టి భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకోవడం అనేటువంటిది విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. రెండవది, ఆయన అధికారంను ఒప్పుకోవడం. ప్రతి చిన్న నిర్ణయంలోనూ ప్రతి చిన్న విషయంలోనూ దేవుని యొక్క చిత్తాన్ని అడగడం అనేటువంటిది విశ్వాస జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి పాత్రను పోషిస్తుంది. కాబట్టి హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంలో స్వబుద్ధిని ఆధారం చేసుకోకపోవడము మరియు ఆయన అధికారం ఒప్పుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనం గుర్తించాల్సినటువంటి వరమైన. ఆ తదుపరి ఇందులో ఉన్నటువంటి శాస్త్రీయ కోణాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మానవ మెదడు ఆప్టిమిజం బయాస్, అంటే అత్యంత ఆశను కలిగి ఉండడం, లేదా ఫియర్ బేస్డ్ థింకింగ్, అంటే భయం వల్ల కొన్నిసార్లు మనుషులమైన మనము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. దీన్ని ఆప్టిమైజ్ బయాస్ అంటారు. అంటే మనకంటే ఉన్నతమైనటువంటి దైవ జ్ఞానంపై మనం ఆధారపడినప్పుడు మన మెదడులో కోర్టిసాల్, అంటే ఒత్తిడిని కలిగించేటటువంటి హార్మోన్ తగ్గి ఆలోచనలో స్పష్టత పెరుగుతుంది. అప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో మనలో ఉన్నటువంటి ఫియర్ బేస్డ్ థింకింగ్ వల్ల మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అదే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి జ్ఞానంపై మనం ఆధారపడినప్పుడు మనలో ఒత్తిడి కలిగించే హార్మోన్ యొక్క ఒత్తిడి తగ్గి మన యొక్క ఆలోచనలో స్పష్టత వచ్చి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఇలస్ట్రేషన్ మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక చిన్న బిడ్డ తన తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్నప్పుడు దారి ఎలా ఉంటుందో అనేటువంటి ఆందోళన ఆ చిన్న బిడ్డకి